సంపూర్ణ యోగా కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు సీఎం చంద్రబాబు. యోగా ఫర్ హెల్తీ ఏజింగ్ అనేది ఈ ఏడాది ప్రధాన లక్ష్యమన్నారు. దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడే వారికి యోగాతో ఉపశమనం కలుగుతుందని చెప్పారు. యోగాను ఉద్యమంలా ప్రజల్లోకి తీసుకువడతామని, ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ యోగా నాచురోపతి ప్రచార పరిషత్ ఏర్పాటు చేశామని తెలిపారు. విజయవాడ ఇందిరాగాంధీ స్టేడియంలో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని జరిపారు. బాబా రామ్దేవ్ పర్యవేక్షణలో సీఎంతో పాటు కేంద్ర రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు యోగాసనాలు వేశారు. రాబోయే రోజుల్లో రాబోయే సంవత్సరం 27 యోగా డే, ఇంటర్నేషనల్ యోగా డే కలియుగ దేవుడు వెంకటేశ్వరి సన్నిధి తిరుపతిలో నిర్వహిద్దాం. ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా 1,33,000 కేంద్రాలలో ఒకేసారి యోగా ప్రదర్శనలు చేస్తున్నాం. ఇది ఒక రోజు విషయం కాదు. ఇంటింటికి యోగా, సంపూర్ణ యోగా కోసం ఈ రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. 5 ప్రిన్సిపల్స్ తీసుకొచ్చాం. 5 అంశాలతో ఒక యాక్షన్ ప్లాన్. యోగా కార్యక్రమాల పర్యవేక్షణ కోసం ఆంధ్రప్రదేశ్ యోగా నేచురోపతి ప్రచార పరిషత్ ఏర్పాటు చేశాం. ఇవన్నీ స్టాండర్డైజ్ చేయడానికి, ప్రోటోకాల్ తయారు చేయడానికి వారు అనుమతిస్తే వారి ఆధ్వర్యంలో ఒక నిపుణుల బృందం కూడా వేసి తద్వారా ప్రతి ఒక్కరికి చేరవేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటాం. యోగాంధ్ర ఆన్లైన్ వెబ్సైట్ తీసుకొస్తాం. యోగా సేవలు అందిస్తాం. నిపుణుల యొక్క అభిప్రాయాలు అందులో చేరవేస్తాం. అంతేకాకుండా యోగా తరగతులు కూడా ఆన్లైన్లో పెడతాం. యోగా ప్రాక్టీషన్ రేటింగ్ పెట్టి ఎవరికి ఏ యోగా మాస్టర్ కావాలంటే వారు ఆ సేవలు ఉపయోగించుకుంటూ చేస్తాం. సంజీవిని డిజిటల్ హెల్త్ రికార్డ్స్, యోగా, మెడిటేషన్, స్పిరిచువాలిటీ అనుసంధానం చేస్తాం.